హలో వివాస్, వెల్కమ్ టు కేఎస్వి వ్లాగ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇదే శ్రీ గణేష్ టెంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. ఈ టెంపుల్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ కింద ఉంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఈ టెంపుల్ గురించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పరిచయం ఉన్న మ్యాక్సిమం అందరికీ తెలుసు. కానీ అందులో 10% మంది మాత్రమే ఈ టెంపుల్ లోపల ఎలా ఉంటుంది, ఏ దేవతామూర్తులు కొలువై ఉన్నారో తెలుస్తుంది. మేము చివరి కార్తీక సోమవారం రోజు ఈ టెంపుల్కి వెళ్ళినాం. లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ శ్రీ మహాగణపతి స్వామి వారి జన్మ వృత్తాంతంను గ్రానైట్స్ మీద ఇమేజెస్ రూపంలో ఇక్కడ ఉంచారు. చూసారు కదా, టెంపుల్ లోపల ఎంత బాగుందో. పక్కనే యాగశాల, దాని తర్వాత శ్రీ అలిమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఆ పక్కనే నవగ్రహ దేవతామూర్తులు, నవగ్రహ దేవతామూర్తులకు ఎదురుగానే అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మవారి రైట్ సైడ్ శ్రీ మహాశివుడు కొలువై ఉంటారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఇక్కడ స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కింద వరుసగా పూజ సామాగ్రి పెట్టినారు. ఇది శ్రీ సత్యదేవుని అదేనండి, సత్యనారాయణ స్వామి వ్రతం కోసం గుడి సిబ్బంది భక్తులకు అరేంజ్ చేస్తున్నారు. నవగ్రహ దేవతలు ఉన్న పక్కనే శ్రీ మహాశివుని ధ్వజస్తంభం, దాని చుట్టూ భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఆ పక్కనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ జరుగుతుంది. ఇప్పుడే నాగదేవతలకు మహాశివునికి అభిషేకం జరిగింది. స్వామివారికి రుద్రాక్షలతో అలంకారం చేస్తూ ధూపం వేస్తున్నారు భక్తులు. దీనికి ఎదురుగానే శ్రీ మహాగణపతి స్వామి వారు కొలువై ఉన్నారు. ఆ పక్కనే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, వీరిద్దరికి ఎదురుగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు ఉంటారు.
చూసారు కదా ఈ టెంపుల్ ఎంత బాగుందో. ఈ టెంపుల్ చుట్టూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ టెంపుల్ లోపల రద్దీగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. స్టే విత్ us.